దినము ప్రయాణం చేస్తూ ఉంది. కాబట్టి క్రైస్తవ జీవితాల్లో ఆత్మీయ దాహం, ఆత్మీయ దప్పిక కలిగే సమయాలు చాలా త్వరలో ఉన్నాయి. కాబట్టి ఆ సమయం వచ్చే వరకు వెయిట్ చేయకుండా ప్రియులారా, ఇప్పటి నుంచే మన ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్త పరచుకోవడం, మనల్ని సిద్ధపరచుకోవడం ఆత్మీయంగా చాలా అవసరమై ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, సిద్ధపాటుకు, అవసరతకు లేదా మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఏమిటి కారణం అంటే, చూడండి, మొదటి పేతురు 5:8-9 ఒకసారి చదవండి. మొదటి పేతురు 5వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం. పేతురు ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు సిరులై వారిని ఎదురించుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము ఈ లోకములో విశ్వాస జీవితంలో ముందుకు వెళుతూ ఉండగా, ఒక ఎయిమ్తో ముందుకు వెళుతుండగా, ఒక గురితో ముందుకు వెళుతుండగా మనము ఎంగేజ్ చేయబడ్డాము. క్రీస్తు ద్వారా మనకు ఎంగేజ్మెంట్ అయిపోయింది, ప్రధానం చేయబడ్డాం. కాబట్టి పెళ్లి కోసం సిద్ధపడుతున్న మనము ఆ పెళ్లిలోకి వెళ్లకుండా ఆటంకపరచడానికి సైతాను ఏం చేస్తున్నాడట, మింగడానికి సిద్ధంగా తిరుగులాడుతూ ఉన్నాడట. ఎవరిని మింగుదామా, ఆ పెళ్లికి వెళ్లకుండా ఎవరిని ఆపేద్దామా, ఆ విందుకు ఆ దేవుని ఎంత జరిగేటటువంటి ఇందులో పాలు పంచుకోకుండా ఎవరిని ఆపేద్దామా అని చెప్పి అనేకమైనటువంటి ప్రయత్నాలు ఈ సైతాను చేస్తూ ఉన్నాడు. అయితే ఎందుకు పేతురు ఏం చెప్తున్నాడంటే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. దేవునికి స్తోత్ర. నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగి, జ్ఞానం కలిగి, దేవుడు మనకంతా ముందే తెలియజేశాడు కాబట్టి దాన్ని బుర్రలో ఉంచుకొని ఈ సైతాని యొక్క పన్నాగంలో పడిపోకుండా, ఈ లోకంలోకి జారిపోకుండా, దేవుణ్ణి వదిలిపెట్టేయకుండా ప్రియులారా, రాబోయే ఆ మహాకార్యం నిమిత్తం, రాబోయే పరలోక జీవితం నిమిత్తం, రాబోయే క్రీస్తు ఐక్యపరచబడే దినం కోసం మనం సిద్ధపాటు కలిగి, మెలకువ కలిగి ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. దానికోసం మన జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనిలో ఒక పాయింట్ ఆయన చెప్తున్నాడు, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి. దేవునికి స్తోత్ర. శ్రమ వచ్చినప్పుడు దేవుని నుంచి బయటికి వెళ్ళిపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు ఎందుకు మనం దేవుణ్ణి వెంబడిస్తున్నాం కదా, అయ్యో ఇంకా నాకు శ్రమలు ఎందుకు, దీనివల్ల ఏం ప్రయోజనం ఉంది